హాయ్ అండి, నమస్తే. నేను మీ రాజీ బంగారు. ఈ రోజు నేను మీకోసం చేయబోయే రెసిపీ బయట బండి మీద కానీ లేకపోతే స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో ఫిష్ అయితే ఎలా ప్రిపేర్ చేస్తారో దానికన్నా టేస్టీగా మనము ఇంట్లోనే చాలా సింపుల్ గా మనము ప్రిపేర్ చేసుకుందాము. దీన్ని చేయడం కూడా చాలా సింపుల్ అండి. దీని మసాలా కూడా మనకి రెడీమేడ్ లో దొరికే మసాలా అండి. ఇది ఎక్కడ దొరుకుతుందో మీకు కావాలంటే నేను కామెంట్ లో పెడతాను. ఈ మసాలాని నేను వాడి చూసాను కాబట్టి నేను ఈ మసాలా గురించి చెప్తున్నాను. దీన్ని ఏ విధంగా తయారు చేస్తారో చూసేద్దాం పదండి. నేను మాత్రం ఫ్రై కోసం ఇలాంటి ఫిష్ ని ఎంచుకున్నాను. ఈ ఫిష్ ని నేను ఆల్రెడీ క్లీన్ చేసుకున్నాను. క్లీనింగ్ అయితే అందరికీ తెలుసు కదండి, ఏ విధంగా ఫిష్ క్లీన్ చేసుకుంటారో. అందుకే నేనేం పెద్దగా చూపించలేదు. ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు, అదే విధంగా 1.5 స్పూన్ కారం, తగినంత సాల్ట్, దాంతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ నేను యాడ్ చేసుకుని దీన్ని బాగా మ్యారినేట్ చేసుకోవాలండి. ఈ ఫిష్ ఫ్రైలో ఉప్పు కారం అనేది కరెక్ట్ గా ఉంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. చూడండి, ఎక్కడ గ్యాప్ లేకుండా ఫుల్ గా మనము అప్లై చేసుకోవాలి దీనికి. ఈ ఫిష్ ఫ్రై చేయడం చాలా ఈజీ అండి. మనకి టైం కూడా చాలా సేవ్ అవుతుంది. వీడియో కూడా చాలా చిన్నదండి, అందుకే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి వీడియోని. ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని అందులో మనము ఇందాక మీకు చెప్పిన ఫిష్ మసాలాని ఇందులో ఒక 2 స్పూన్స్ మనము యాడ్ చేసుకోవాలి. దాంతో పాటు ఒక 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ ని కూడా మనము యాడ్ చేసుకోవాలండి. ఈ మసాలాని ఫస్ట్ ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలి. ఫిష్ కి మనము మసాలా ఏ విధంగా పడుతుందో ఆ విధంగా మనము దీన్ని కలుపుకోవాలి. ఈ ఫిష్ మసాలాలో మనము కార్న్ ఫ్లోర్ తప్ప ఇంకా ఏం యాడ్ చేసుకోవద్దు, ఎందుకంటే ఆల్రెడీ అంతా ప్రిపేర్ అయిపోయి ఉంటుందంటండి ఈ మసాలా. ఫుడ్ కలర్ కూడా ఇందులోనే ఉంటుంది. ఇప్పుడు మనము ఫిష్ కి దీన్ని వేసుకొని అప్లై చేసుకుందామండి. ఈ మసాలా మొత్తం ఫిష్ కి హోల్ గా ఈ విధంగా అప్లై చేసుకోవాలి. అన్ని ఫిష్లకి ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఖచ్చితంగా మనము నానబెట్టుకోవాలండి. అప్పుడే ఈ మసాలాన్ని లోపల వరకు వెళ్ళి ఫిష్ ఫ్రై చేసిన తర్వాత తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. మనకి బయట బండ్ల మీద దొరికే ఫిష్ ఫ్రైలు కూడా ఈ విధంగానే చాలా సేపు నానబెట్టుకుంటారు, అందుకే వాటి టేస్ట్ అంత బాగుంటుందండి. మనమైతే ఒక 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ నానబెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో ఇందాక మనము నానబెట్టుకున్న ఈ ఫిషెస్ అన్ని ఒక్కొక్కటిగా వేసుకుందామండి. ఇవి పెద్ద ఫిష్ కాబట్టి ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ని కొంచెం మీడియం లో లోలో పెట్టుకుంటా ఫ్రై చేసుకోండి. చూడండి, మనకి ఫిష్ ఫ్రై అనేది కింద కూడా అంటకుండా ఎంత నీట్ గా వస్తుందో. ఇలా స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే లోపల వరకు ఉడికి చాలా టేస్టీగా ఉంటుంది. ఫిష్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి. ఇంకా మిగతా ఫిష్ కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి. చూడండి, చూడడానికి ఎంత బాగా అనిపిస్తుందో. దీన్ని పిల్లలు కూడా చూసారంటే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు తినిపించేటప్పుడు కొంచెం ముళ్ళులు ఉంటే చూసి జాగ్రత్తగా తినిపించండి. దీనికి నిమ్మకాయ పిండుకొని ఆనియన్స్ తో తింటే దీని టేస్ట్ సూపర్ గా ఉంటుంది. ఈవినింగ్ పూట స్నాక్స్ లాగా కూడా తినొచ్చు. బయట నుంచి మనము అంత అమౌంట్ పెట్టి కొనుక్కొని తినే బదులు ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్ గా మనము టేస్టీగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే నా ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఒక చిన్న కామెంట్ కూడా పెట్టండి. ఓకే అండి, బాయ్.